ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త పార్టీ వార్తలు రావడం తమిళనాడులో కామన్. అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి వెరీ కామన్. మొన్నటి వరకు రజనీకాంత్ విషయంలో ఇదే జరిగింది. 15 ఏళ్లుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, పార్టీ పెడుతున్నాడు, పోటీ చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రచారమే హీరో విజయ్ పై జరుగుతుంది. కొన్నేళ్లుగా విజయ్ ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ వస్తుందని అందరూ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విజయ్ సినిమాల్లోనే కాకుండా బయటకు కూడా అతని ప్రవర్తన, డైలాగ్స్ ఉంటున్నాయి. జయలలిత మరణం తర్వాత ఖచ్చితంగా పార్టీ పెడతారని భావించినా అలాంటిది జరగలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లు మళ్లీ తమిళనాడులో జోరుగా సాగుతున్న ప్రచారం. జనవరి 25న చెన్నైలోని పనియార్లో తన ఆఫీసులో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సమావేశం నిర్వహించడే ఇందుకు కారణం. చెన్నై, మదురై, కోవై, తిరుచి వంటి పలు జిల్లాల్లో నుంచి దాదాపు 150 మందికి పైగా ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. వీరితో చర్చించిన విజయ్ రాజకీయ పార్టీపై ఫైనల్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ సూచనతో సభ్యులు పార్టీ దరఖాస్తు కోసం అప్లై చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. విజయ్ కు తమిళనాడు, కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2018లో తూతుక్కుడి పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. డిసెంబర్లో వరద బాధిత జిల్లాలను సందర్శించి బాధిత ప్రజలకు ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులను అందజేశారు. పీపుల్స్ మూవ్మెంట్ తరపున గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. తమిళనాడులో రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెడతారని వెనుకంజ వేశారు. కమల్ హాసన్ వచ్చారు. తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.